రెండు విధాలుగా తన దర్శనాన్ని నీకు ప్రత్యక్షపరుస్తాడు. ఒకటి స్వప్న దర్శనం, రెండు వాక్య ప్రత్యక్షత. ఇది మూడో విషయం. స్వప్న దర్శనం, వాక్య ప్రత్యక్షత. మూడవది, నువ్వు తెలివిలో ఉన్నప్పుడు రియల్గా దర్శించి కూడా నీతో మాట్లాడతాడు. అవసరతను బట్టి మాట్లాడతాడు నీతో. వాక్య ప్రత్యక్షత కూడా ఉంది. చాలా విషయాలు నీకు వాక్యంలో నుంచి అందిస్తాడు. నాతో మాట్లాడాడు. సేవకురా అంటావు, తలకాయ నిండా తట్టెడు అప్పులు ఉన్నాయి ప్రభువా. ఓ ఎన్ని అప్పులు ఉన్నాయి? అన్ని అప్పులు ఉన్నాయి. అయిపోయింది, మళ్ళీ నేను పొడిగిస్తున్నాను అనుకునేరు. అది మనుషుల సైకాలజీ కొంచెం తెలుసు నాకు, అందుకని పొడిగిట్లేదుగా బైబిల్ మూసేస్తున్నా. ఇన్ని బాధలు ఉండి ఇన్ని సమస్యలు ఉంటే సేవకురా అంటావు. ఈ ఇల్లు కూడా తాకట్టులోనే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కూటమో సేవ అని మొదలు పెడితే తాకట్టు పెట్టినోడు గుడిసి బీకెత్తాడు వచ్చి, ఏంది నాయన నువ్వు నన్ను సేవకు పిలుస్తావు, ఎట్లా ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చున్నా. అప్పుడు ఇరిమియా 30లోంచి మాట్లాడాడు. నేను 3 సంగతులు దేవుని ముందు ఉంచాను. ఆ 3 సంగతులకి మరొకసారి నాతో జవాబిచ్చాడు దేవుడు. మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు కొత్తగా నేను వాక్యం వింటాం. ఆ వాక్యం ఏమో నాకు అర్థం కాల, ఆయన ఏం చెబుతున్నాడో. మరి కొత్తగా వచ్చినోడికి ఏమర్థం అయింది? ఇప్పుడు మీలో కూడా కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా నేను ఏం మొత్తుకున్నానో ఏదో అక్కడక్కడ అర్థమైద్ది, కానీ మొత్తం మ్యాటర్ అర్థం కాదు. కొత్తగా వచ్చినోడికి ఏందో వాడు 1.5 గంట నుంచి సాగు కొడుతున్నాడు, వాడు వదిలిపెడితే పోదామని చూస్తున్నా, వాడు వదలటల్లా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు అర్థం కాక. ఎందుకంటే యాకోబు, యోసేపు ఎవరికి తెలుసు, మోషే వీళ్ళందరూ ఎవరికి తెలుసు, కొత్తవాడు తెలుసా? కాస్త కూస్త బైబిల్ ఇరిన వాళ్ళు తెలిసిద్ది, కానీ కొత్తవాడికి ఏం తెలిసి వచ్చింది? అందుకే ఏం చేస్తా, ఈ జనాలు అందరూ కూర్చొని తింటున్నారు, వీళ్ళకి ఏదో అర్థమవుతుందిలే, నాకు అర్థం కాకపోయినా వాళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూసుకుంటూ అర్థమైనోడు ఆనందపడతాడు, అర్థం కానివాడు అర్బంధనంగా చూస్తూ ఉంటాడు.